వాడిని కూడా కేసు పెట్టారు కదా, అవును. దాంట్లో కూడా అదేం వైసీపీ నాయకుడు కాదు కదా. కాబట్టి ఇక అందులో రాజకీయం లేదు. కాబట్టి ఇంకా రాజకీయానికి వాడద్దు మీరు. వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు కాబట్టి ఎంతకాలం ఇప్పుడు అఫెన్స్ లో వెళ్తున్నారు. ఇక వాళ్ళు కూడా ఆపేయండి. ఇక వాళ్ళ మీద బురద చల్లారు కాబట్టి రివర్స్ లో రియాక్ట్ అయ్యారు. ఇక్కడ మీరు మళ్ళీ తీసుకొచ్చి దాన్ని రాజకీయం చేస్తే నేను ఒక్కటి మాత్రం గ్యారంటీ చెప్తున్నా, తప్పు జరిగితే శిక్ష చాలా దారుణంగా ఉంటుంది. నేను చాలా మందిని చూసాను, కుటుంబాలు నాశనం అయిపోయాయి. జాగ్రత్త పడాలి. కల్తీ అయితే ఏదో ఒకటి జరిగింది, ఓకే వీళ్ళు చెప్తున్నారు, ఇది కూడా కన్ఫర్మ్ ఏం కాదు కానీ చెప్పేవారు. ఇది డైరీల వరకు ఆగాల, లేదంటే నిజంగా జగన్కి తెలిసే, లేదంటే ఇందాక మీరు చెప్పిన అప్పనకో తెలిసే కావాలని వాళ్ళు ఆ డైరీలకే టెండర్లు ఇప్పించి కల్తీ చేయించారు. అయిపోయింది కదా. దాంట్లో అది ఉంటే జగన్దే పాత్ర ఉంటే జగన్ కేసు పెట్టేవాళ్ళు కదా. జగన్ ఎఫ్ఐఆర్ లో వీళ్ళు చెప్పినట్టు పెట్టలేదు కదా. అక్కడ సిట్ స్టేట్ సిట్ అయ్యి ఉంటే గ్యారంటీ జగన్ పేరు పెట్టుండేవాళ్ళు. స్టేట్ సిట్ అయ్యి ఉంటే గ్యారంటీ పెట్టుండేవాళ్ళు. ముందు బురద వేస్తాను, తర్వాత నువ్వు తేల్చుకొని కోర్టులో ఇప్పుడు దొంగ కేసులు ఎన్ని పెడుతున్నారు అట్లా పెట్టి పడేసేవాళ్ళు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం అంటేనే స్వామివారు అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు. స్వామివారు జాగ్రత్త చేశారు. సుప్రీంకోర్టు ఆపమంది అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాజకీయాలకు వాడుతున్నారు? సుప్రీంకోర్టు ఆపమంది కదా, రాజకీయాలు చేయొద్దంది కదా, వ్యాఖ్యానించొద్దంది కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు? బేసిక్ గా మళ్ళీ కోర్టే జోక్యం చేసుకోవాల్సి వస్తుందేమో ఖచ్చితంగా.